ముగింపు మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కమిషన్పై మాకు నమ్మకం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదు. ఎస్ఆర్ఎస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టింది. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్కు ఎన్టీఆర్ మరమ్మతులు చేయించారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పగిలిపోయాయి. ఎస్ఎల్బీసీ పనులు మొదలు పెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా తన్నెలు కూలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది. కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టాలి. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయి. మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాను. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిందే దాదాపు 80,000 కోట్ల వ్యయంతో. అందరూ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు? బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించిందన్నారు కవిత. 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు, 141 టీఎంసీలు నిలవ ఉండాలే అని రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు కట్టిండు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి, ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. డైరెక్ట్గా 20 లక్షల ఎకరాలు, ఇండైరెక్ట్గా ఇంకొక 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా